సర్ప్లస్ ఫండ్ ఉంటే దాని మీద ఏదైనా కొంత ఇన్కమ్ జనరేటెడ్ అవుతే మనం ఎక్కడన్నా ల్యాప్సెస్ వచ్చినప్పుడు కానివ్వండి ఒక అచీవ్మెంట్, ఇలాంటి కొన్ని అచీవ్మెంట్స్ కొన్ని ఇది అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఓవరాల్గా చూసుకుంటే కొంత వికలాంగుల కోసం పనిచేస్తున్న తృప్తి కానివ్వండి, పనిచేస్తున్న తృప్తి కానీ మనకి కలుగుతుంది. సో ఓన్లీ ద థింగ్ ఇస్ అంటే మనం చాలామంది చూస్తూ ఉంటాము, ఎవడో హైదరాబాద్లో ఓల్డేజ్ అని నడుస్తారని ఇక్కడి నుంచి మన దగ్గర నుంచి దాతలు కానివ్వండి. సో మరి అంత అవేర్నెస్ లేకపోవచ్చు 96లో. సో ఎందుకంటే అప్పుడు వికలాంగుల స్కూల్ గురించి మనమే ఫస్ట్ సారి మాట్లాడినాం. సో చాలామంది అన్నారు, మన మానసిక వికలాంగుల పాఠశాల అన్నప్పుడు ఆ ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తాయి, అది మళ్ళీ చిగురిస్తుందా, ఎందుకు ఎండిపోయిన చెట్టుకి మళ్ళీ నీళ్లు పోస్తారు అని డిస్కరేజ్ చేసిన పెద్ద పెద్ద మనుషులు కూడా ఉన్నారు. సో ఒక డాక్టర్ దగ్గర పోయి కూడా అడగడం జరిగింది, సార్ అసలు మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంటిది అనేది. ఎందుకంటే మెంటల్ రిటార్డేషన్ స్కూల్ పెట్టాలంటే దానికి ఒక డెఫినేషన్ అవసరం ఉంటుంది, ఒక ప్రపోజల్ పెట్టాలంటే. సో ఏమిందా పిచ్చోళ్ళు, వాళ్ళు పిచ్చోళ్ళు అంతే, దట్ ఈస్ ద డెఫినేషన్. ఒక డాక్టర్ నుంచి నాకు వచ్చిన అంటే బిగినింగ్లో మేము ఏదైతే ప్రయత్నం చేసినామో సంస్థ పెట్టినప్పుడు ఎంతో డిస్కరేజ్మెంట్ ఉన్నా, మరి కొంతమంది మిత్రులు, గంగాధర్ లాంటి మిత్రులు కావచ్చు, ఇంకా కొంతమంది ఎంఎస్ఎంలు మిత్రులు కావచ్చు, ఆ రోజుల్లో చాలామంది ఒక గ్రూప్గా ఏర్పడినప్పుడు వీళ్ళ నుంచి వచ్చిన ఎంకరేజ్మెంట్, బయట కమ్యూనిటీ నుంచి, బయట వ్యక్తుల నుంచి, ఎలైట్ కమ్యూనిటీ నుంచి, బిజినెస్ కమ్యూనిటీ నుంచి చాలా తక్కువ ఎంకరేజ్మెంట్ సంస్థకు వచ్చింది. సో చెప్పాను కదా, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి పోయినాను, ఆయన పెద్ద దాత కూడా, ఆయన పేరు మీద మన జిల్లాలో కాలేజీలు ఉన్నాయి. సో ఆయన పోయి నేను అడిగినాను, సార్ ఒక మెంటల్ హ్యాండిక్యాప్డ్ స్కూల్ పెడదాం అనుకుంటున్నాను మానసిక వికలాంగుల కోసం. అప్పటికే నాకు నేషనల్ అవార్డు వచ్చింది, 97లో నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకు నాకు సాయం చేయడం జరిగింది. వాళ్ళ కొడుకు ఒక అతను ఐఏఎస్ ఆఫీసరు, వాళ్ళ ఇంకొక కొడుకు నాకు చాలా హెల్ప్ చేశాడు నేషనల్ అవార్డు రావడంలో. అంటే ప్రపోజల్ తయారు చేసేటప్పుడు నాకు హెల్ప్ చేశాడు. తర్వాత ఆయన వెళ్ళి అడిగిన, సార్ ఇట్లా మెంటల్ హ్యాండిక్యాప్ స్కూలు నడుపుతున్నాము, మరి మీ అందరి సహకారం అంతా బాగుంటుంది, ఎండిపోయిన చెట్టుకి నీళ్ళు పోయకని చెప్పినారు వాళ్ళు. సో ఇలాంటి డిస్కరేజ్మెంట్లో కూడా మరి ఒక ఆర్గనైజేషన్ని ఇనిషియేట్ చేసి దాదాపుగా 32 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నేను నడుపుతున్నాం. సో ఆ తృప్తి మాకుంది. సో రాబోయే కాలంలో కూడా నేను అనుకుంటున్నాను, ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా కానీ సంస్థని ప్రతి సంవత్సరం ఏదో ఒక అచీవ్మెంట్ తోటి ముందుకు పోతున్నాం. సో ఇది అవార్డులు కావచ్చు, రివార్డులు కావచ్చు, లేకపోతే ఒక నేషనల్ లెవెల్కి మానసిక వికలాంగులు యోగాలో నేషనల్ లెవెల్కి పోవటం కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ఒక అచీవ్మెంటే. ఎందుకంటే మన పిల్లలకి నేర్పగలుగుతున్నాం అంటేనే ఒక 20 మందిని నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి నేషనల్ లెవెల్లో, అది కూడా కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఒక యోగా ప్రదర్శన చేయడం అనేది కానీ, లేకపోతే బాబా రామ్దేవ్ వచ్చినప్పుడు ఆయన ముందు మన పిల్లలు యోగా చేయడం అనేది, ఇవన్నీ కూడా మనకు అచీవ్మెంట్స్. ఈ సంతృప్తితోటి మనం కొన్ని ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నా కానీ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్, విల్ క్యారీ ఫార్వర్డ్, నో ప్రాబ్లం, నో ఇష్యూ. బట్ ద థింగ్ ఈజ్ దట్ అందరికి తెలవాలి, కొన్ని విషయాలు తెలవాలి కాబట్టి. సో ఐ వుడ్ లైక్ టు టెల్ ఎవ్రీబడి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం అనుకున్నట్టుగా మరి నా ఒక 5-6 యాక్టివిటీకి సంబంధించి బ్రీఫ్గా, అంటే చాలా టైం నేనే తీసుకున్నాను ఎందుకంటే So this type of all the other therapies together give them the special education as a whole to them. Day school has also free transportation has been provided to the children. Mostly all the contributions are done by the institute itself. It's only that the parents have to get motivated and send the children daily to the school. As far sir has been telling that Gasno sir told us that in the yoga day in 2023, when they created a Guinness Book of World Records in yoga, even my children from Sneha Society went and participated with the National Institute for the Empowerment of Persons with Intellectual Disability. Our children and the staff went and had their participation. So it's that all the efforts are there, each and every teacher, like yoga teacher will put efforts for this type of thing. Music teacher is there. When we tried to send, there was a mela when we also sent the recordings of few of our children. So where they maybe get selected also anytime and be at the national level. So these are all the efforts we are giving for us for our school. Basically, sir has told everything about the grant because it's the poor part. He worked hard. So finance అనేది మనం అంటాం చాలా సారి అనేది మనం పని చేస్తా కృషి చేస్తూ ఉంటే డబ్బులు ఇక సరిపెట్టుకుంటున్నాం కదా. మన పర్సనల్ ఖర్చులు కొన్ని తక్కువ చేసుకుంటా ఉంటేనో ఎవ్రీథింగ్ ఈజ్
ఆ లిమిట్ అనేది ఇంకా దాటట్లేదు అనమాట. మేము ఆ లిమిట్లోనే ఉంటున్నాం. స్టిల్ గవర్నమెంట్ ఏదైతే మనం ఫైనాన్షియల్ బడ్జెట్ చూస్తూ ఉంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మేము రాసుకుంటూ పోతే మా అకౌంట్స్ కూడా మేము చూస్తూ ఉన్నాం కదా, నేను 40-50 lakhs అనేది ఇట్స్ బల్కింగ్ అప్, ఎవ్రీ ఇయర్ ఇట్స్ బల్కింగ్ అప్. అలాగన గంగాధర్ సార్ నేను నిజామాబాద్లో వచ్చినప్పుడు హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్. అంటే నాకు అలవాటు అనమాట, ప్రతి ఒక్కరికి అన్నానంట. మేము నిజామాబాద్లో వచ్చినప్పుడు కూడా బాగా హెల్ప్ చేశారు మాకు. అసలు కొత్త వాళ్ళు, ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు కదా. నేనైతే పూణే నుంచి వచ్చా ఇక్కడికి. నాకు తెలుగు రాదు అప్పటికి. సో కొత్త వాళ్ళు కూడా ఒక మనవాళ్ళు, వాళ్ళ బిడ్డలు భార్య భర్త చాలా మంచిగా అసలు మాకు ప్రతి దారిలో సైన్ చేశారు. యాజ్ అ ట్రెషరర్లో కూడా ఎన్నాడైనా సైన్ పెట్టాలైనా ఒక విషయం సైన్ పెట్టాలని ఒక విషయం అయితేనో దానికి టైం కూడా ఉంటుంది. తను ఎన్నాడైనా టైంని కూడా ఎప్పుడూ చూడలేదు అసలు, ఏ టైం అయినా సరే. ఎందుకంటే ఒకసారి HIV AIDS వాళ్ళు వస్తారు, ఒకసారి సఖీ వాళ్ళు వెళ్తారు. ఏ టైం కన్నా సరే తను సైన్ చేయడానికి కూడా ఎప్పుడు వెనకాడలేదు, కాదని కూడా ఎవరితోనూ కసురు కూడా మాట్లాడలేదు. మా దగ్గరికి వచ్చి కూడా ఇప్పుడు వర్క్ తను చాలా చేసేవాళ్ళు. అసలు వచ్చేసి ఇక్కడ ఏదైతే అకౌంట్స్ తనే క్లియర్ చేసేవాళ్ళు, పిల్లలతోటి కూడా అంతవరకు తను బాగా అసలు జోవియల్ ఉండేవాళ్ళు. అలాగే ఇవాళ పెట్టిన పిలిచిన కూడా ఆయనకు మాట ఇవ్వాలి, ప్లీజ్ కమ్ అంటే తన ఎలానే రాలేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కానీ అది వాళ్ళకి అసలు ఇట్స్ నాట్. ఎందుకంటే ఆయన నోటి నుంచి వినాలనుకున్నాను, నువ్వు వేరే వాళ్ళని చూసుకోవాలి. ఇప్పటి వరకు నేను ఏం చేస్తున్నానంటే ఓవరాల్గా ఫోన్ చేసినప్పుడు లేదు సార్ తగ్గిపోయింది, ఇప్పుడు వెరీ ఫైన్, ఇప్పుడు లేచి తిరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉండేవాడు. సో సడన్గా నేను 13వ తారీఖు రోజు ఆయన ఇంటికి విజిట్ చేసినాను నేను. సో వెళ్ళిన ఆ రోజు అవకాశం దొరికింది, ఎంతకాలం నుంచి అనుకున్నా. సో చూస్తే ఒక 2 చేతులు మాత్రమే లేపగలుగుతున్నాడు, అంత టోటలీ బెడ్ రెడ్. ఇన్ని రోజుల నుంచి ఆయన ఎట్లా సంతకాలు పెట్టాడు అనేది కూడా నేను ఆశ్చర్యపోయాను. సో వీళ్ళు పోతున్నారు, వాళ్ళ భార్య కూడా పాపం చాలా కోఆపరేటివ్, ఆమె తీసుకెళ్తుంటే పడుకొనే సంతకాలు పెట్టారు. నేను ఎప్పుడు ఊహించలేదు. అంటే కొన్ని రోజులు జూన్లో వెళ్ళినప్పుడు మంచం మీద కూర్చొని మాట్లాడుకున్నాం ఇద్దరు. సో వాడు కూడా నా కోసం బయటకు వచ్చాడు, కూర్చున్నాడు, మాట్లాడాడు, ఏంది పరిస్థితి, మరి ఎక్కడికైనా వెళ్ళొస్తే మేము కూడా కొంత సాయం చేస్తామంటే సరే అన్నాడు, తగ్గిపోదు సార్ అన్నాడు, ఢిల్లీ నుంచి డాక్టర్లు పిలిపిస్తున్నా అన్నాడు. సో ఇదంతా కూడా జరిగింది. సో నేను దాదాపుగా డిసెంబర్ 15 నుంచి ఆల్మోస్ట్ పేమెంట్స్ ఆగిపోయినాయి. చాలామంది తెలియదు ఎందుకు ఆగిపోయినాయి అనేది. సో ట్రెజరర్ సంతకం పెట్టలేకపోతున్నాడు, కాకపోతే ఆయన నోటి నుంచి వినాలనుకున్నాను, వేరే వాళ్ళని ఐడెంటిఫై చేయండి, నేను చేయలేనేమో అన్న తర్వాత నేను విజిట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ఆయన అంత సర్వీస్ ఇచ్చాడు, ఆయనకి మనం ఎంత చేసినా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో మాకైతే అంటే జ్యోతికి అయితే మొట్టమొదటి నిజామాబాద్ వచ్చిన తర్వాత మొదట అన్న ఆయన ఇన్ని సంవత్సరాలు దాదాపుగా 93 నుంచి, అంటే 92లో మ్యారేజ్ అయింది, 93లో ఆమె అంటే ఇది వచ్చింది ఏంటి రక్షాబంధన్. ఇన్ని సంవత్సరాలు కూడా దాదాపు 31 years నెవర్ మిస్డ్ టైయింగ్ ద రాఖీ. టయానికి వస్తాడు, కట్టుకొని వెళ్ళిపోతాడు. సో గట్టిగా కమిటీ అది మాకు నా అనుబంధం కావచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్ ఇంప్రూవ్మెంట్లో. ఇంతకుముందు నేను చాలా మీటింగ్లో చెప్పినాను, బిగినింగ్లో ఏం చేసేవాళ్ళం అంటే మా దగ్గర తల్లిదండ్రులు ఏదో కొంత ఇచ్చేవాళ్ళు. తర్వాత ఆయన కొత్తగా పెళ్ళైన తర్వాత ఆయన భార్యకి ఏదైతే బంగారం ఉందో ఆ బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి ఇక్కడ సాలరీస్ పే చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో అది ఆయన మాకు చేసిన సర్వీస్. సో మా తరపు నుంచి మేము ఒక అంటే 50,000 రూపీస్ మేము ఇవ్వాలి అని వాళ్ళ కొడుకుని కానీ లేకపోతే కూతురిని కానీ రమ్మన్నాము. సో ఎంత ఆత్మాభిమానం అంటే వద్దంటాడు, నీ ఇబ్బందులు నాకు తెలుసు, మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి సంస్థ నడుపుతున్నావా, నేను తీసుకోనని వాళ్ళు ఎవరు రాలేదు యాక్చువల్గా. సో అది కూడా ఒక డెఫిసిటే. సో ఇలాంటి వ్యక్తుల్ని మిస్ కావడం అనేది మనందరూ కూడా బాధాకరం. సో ఎనీవే వీ హ్యావ్ టు రిమెంబర్ హిస్ సర్వీసెస్, మన అందరం కూడా ఆయనకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మరి తప్పకుండా సపోర్ట్ చేద్దాం భవిష్యత్తులో. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విఐ స్కూల్ నుంచి భాగ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కోరుతున్నాను. అందించడం జరుగుతుంది. వీరికి సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ అనే శిక్షణ, కంప్యూటర్ శిక్షణ మరియు యోగా, సంగీతం ఇట్లాంటి ఇతర
ఆటల పోటీలు అన్ని మామూలుగా అన్ని ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వీరి విద్యతోనే కాకుండా అన్ని రకాలలో ముందుకు వెళ్తారు. వీళ్ళు 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఏజ్ వారీగా క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. వీరు ఇందులో 10th చదివిన వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా తొందరగా వస్తాయి. థ్యాంక్స్. విధులు నిర్వహిస్తున్నాను. సఖీ సెంటర్ అనేది 2017 డిసెంబర్ 1 నుంచి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో నడుస్తుంది. అసలు సఖీ సెంటర్ అనేది ఎందుకు ఏర్పడ్డదేనంటే, నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత మహిళలకు బాలికలకు రక్షణే ధ్యేయంగా ఈ సఖీ సెంటర్లు దేశంలో ప్రతి జిల్లా చొప్పున ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి 2015లో తొలి విడతలో 5 కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులోనే భాగంగా 2015లోనే నిజామాబాద్కు శాంక్షన్ చేయబడ్డది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్కే మొదటగా మంజూరైనది ఈ సఖీ కేంద్రం. ఎవరైతే బాలికలు కానీ మహిళలు కానీ హింసకు గురవుతారో అలాంటి వారికి రక్షణ ధ్యేయంగా వివిధ రకాల సేవలు అనగా వైద్య సేవలు, న్యాయ సేవలు, కౌన్సిలింగ్, తాత్కాలిక వసతి, పోలీస్ సేవలు ఇవన్నీ ఒకే దగ్గర బాధకు గురైన మహిళలకు, బాలికలకు ఈ సఖీ కేంద్రంలో అందించబడుతున్నాయి. ఈ సఖీ కేంద్రంలో వివిధ రకాల కేసులు నమోదు చేయబడతాయి. అవి గృహహింస కేసులు, సెక్సువల్ అసాల్ట్ కేసులు, పోక్సో కేసులు, చైల్డ్ మ్యారేజ్ కేసులు, డౌరీ హెరాస్మెంట్ కేసులు, యాసిడ్ అటాక్. ఎవరైనా మహిళ కానీ బాలిక కానీ ఏ హెరాస్మెంట్ గురైనా అవి సఖీ కేంద్రంకి వస్తే ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వస్తే పోలీసులు ఇక్కడే ఉంటారు, కోర్టు సేవలు ఇక్కడే ఉంటాయి. సో ఈ సఖీ కేంద్రాలు అందుకే మనకు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఇది 2017 నుంచి జిల్లా మహిళా సంక్షేమ శాఖ స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇందులో మొత్తం 13 మంది స్టాఫ్ ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడు కొత్తగా గైడ్లైన్స్ మారాయి. సఖీ సెంటర్ 2010లో ఏర్పాటు చేయబడ్డప్పుడు 14 మంది సిబ్బందితో నడుస్తుండే. ఇప్పుడు ఇది మిషన్ శక్తి కింద కొత్త గైడ్లైన్స్లో మార్చబడింది కాబట్టి ఇందులో 13 మంది స్టాఫ్ ఉన్నారు. ఒక కౌన్సిలర్ను, అకౌంటెంట్ను తొలగించి వారి స్థానంలో కొత్తగా ఒక సెక్యూరిటీని, ఒక మల్టీపర్పస్ని యాడ్ చేశారు. ఈ 13 మంది సిబ్బంది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 హెడ్ కానిస్టేబుల్, హోంగార్డు, అలాగే డీవీ సెక్షన్ నుంచి ఒక కౌన్సిలర్, ఒక డిఈఓ, మొత్తం 2 డ్రైవర్లు, 19 మందితో ఈ సఖీ సెంటర్ 3 షిఫ్ట్లలో మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ 24/7 హింసకు గురైన బాలికలకు, మహిళలకు సేవలు అందిస్తుంది. 2017 నుంచి ఇప్పటి వరకు సఖీ కేంద్రంలో 3180 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా గృహహింసకు సంబంధించిన కేసులు దాదాపు 1930 వరకు నమోదయ్యాయి. ఆ 1930 కేసులలో కూడా మ్యాక్సిమం కౌన్సిలింగ్ చేసి 1 సిట్టింగ్ నుంచి 3 సిట్టింగ్లో కౌన్సిలింగ్ చేసి రాజీ కుదిర్చడమే ఈ సఖీ సెంటర్ యొక్క ఉద్దేశం. రాజీ కుదరని ఎడల ఆ కేసులను పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ చేయించి కోర్టులలో గృహహింస చట్టం కింద గృహ సంఘటన నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేయబడతాయి. ఈ 1930 కేసులలో కూడా కౌన్సిలింగ్ ద్వారా రాజీ కుదర్చబడినవి దాదాపు 1850 వరకు నమోదు చేయబడ్డాయి. ఈ గృహహింస సంఘటనలో 444 కేసులు కోర్టుకు వెళ్ళబడినవి, 541 కేసులు ఎఫ్ఐఆర్ చేయబడినవి. అంతేకాకుండా సెక్సువల్ అసాల్ట్, పోక్సో కేసులలో కూడా ఎవరైనా బాలిక కానీ మహిళ కానీ సెక్సువల్ అసాల్ట్ గురైతే వాళ్ళను మెడికల్ ట్రీట్మెంట్ అందించి, మైనర్ అయితే సిడబ్ల్యూసీని కూడా ప్రొడ్యూస్ చేసి వాళ్ళ పేరెంట్స్తో వెళ్తా అంటే వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం, లేదు అంటే తనకు చదువుకుంటా అంటే ఏదైనా కేజీబీ సంస్థలలో చేర్పించి వాళ్ళ చదువుకు చేయడం జరుగుతుంది. డాక్టర్ సత్యారాయణ గారు 25,000 మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎవరైతే బాలిక కానీ మహిళ కానీ ఉంటుందో వారికి ఇవ్వబడుతుంది. అలాగే మనకు ఇంకా ఇవే కాకుండా ఎన్ని అదర్ కేసులు కూడా, అంటే సీనియర్ సిటిజన్ కానీ, ప్రాపర్టీ కానీ, ఎంఐ కానీ, ఎంఆర్ కేసులలో కూడా కొన్ని కేసులు కూడా మన సఖీ సెంటర్లో నమోదు చేయబడతాయి. ఒకవేళ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంఐ ఉన్న వాళ్ళని కూడా సఖీ సెంటర్లో ప్రవేశించిన తర్వాత మైనర్లు అయితే మనకు స్నేహ సొసైటీ స్కూల్లో కూడా చేర్చబడతారు.
పడిన కేసులు కూడా ఉన్నాయి. ఎక్కువ సివియర్గా మెంటల్లీ ఇల్లు గురైన వాళ్ళు ఉంటే మనము పోలీస్ కేసు నమోదు చేయించి వారి ద్వారా మనము ఎర్రగడ్డకు ఐఎంహెచ్కు పంపబడిన కేసులు కూడా ఉన్నాయి. ఎవరైనా మిస్సింగ్ అయ్యి బాలికలు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ వేరే డిస్ట్రిక్ట్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ రోడ్లపైన తిరిగితే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని తీసుకొచ్చి సతీ సెంటర్కి అప్పగిస్తారు. అప్పుడు కూడా వాళ్ళని ట్రేస్ వేసి వాళ్ళ అడ్రస్ని గుర్తించి సతీ సెంటర్ వాళ్ళ ఎక్కడ డిస్ట్రిక్ట్ అయితే వేరే రాష్ట్రమైనా వాళ్ళ ఫ్యామిలీకి చేర్చడం, ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీకి అప్పగించడం, ఫ్యామిలీ లేకపోతే వేరే జిల్లా వాళ్ళైతే ఆ జిల్లాలో సతీ సెంటర్కి అప్పగించడం కూడా సతీ కేంద్రం సిబ్బంది ఇలాంటి ఈ పనులు కూడా చేస్తున్నారు. సో ఇప్పటి వరకు మనం సతీ కేంద్రాల్లో చాలా అంటే రీసెంట్గా కూడా ఒక ఇద్దరు వృద్ధ మహిళలు వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి వస్తే పోలీస్ సిబ్బంది సతీకి హ్యాండ్ ఓవర్ చేస్తే కూడా వాళ్ళ ఫ్యామిలీని గుర్తించి రీసెంట్గా మన రాజన్న సిరిసిల్లకి అప్పగించడం జరిగింది, మెదక్ సతీకి అప్పగించడం జరిగింది. అమ్మాయిలు కూడా మిస్సింగ్ అయ్యి ట్రైన్లో వస్తే రైల్వే సిబ్బంది గుర్తించి సతీ సెంటర్కు కూడా సెంటర్కు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి కూడా గుర్తించి వాళ్ళకి అప్పచెప్పడం ఇలాంటి ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఇక ముందు నుంచి కూడా మన సిద్ధయ్య సార్ ఆధ్వర్యంలో ఈ ఇయర్ కూడా ఎవరైనా బాలిక మహిళలు కానీ బాలికలు కానీ హింసకు గురైతే సతీ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవలు అందిస్తామని మేము ఇందులో తెలియజేస్తున్నాము. 500 మంది హై రిస్క్ గ్రూప్ వాళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారు. దాంట్లో ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అండ్ స్వలింగ సంపర్కులు అండ్ దాంతోపాటు థర్డ్ జెండర్ వాళ్ళతో కూడా పనిచేస్తాం మేము. దీనికి సంబంధించిన స్టాఫ్ టోటలీ 74 మెంబర్స్ ఉన్నాము. దాంట్లో 20 అవుట్రీచ్ వర్కర్స్ ఉన్నారు మ్యామ్. అండ్ దాంతోపాటు పీర్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు, 4 స్టాఫ్ కూడా ఉన్నారు. మేము పర్టికులర్లీ ఈ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ని ఐడెంటిఫై చేయడము, దాంతోపాటు హెచ్ఐవి టెస్ట్ చేయించడము, వాళ్ళ నుండి వేరే వాళ్ళకు హెచ్ఐవి కనుక స్ప్రెడ్ అవ్వకుండా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది సుమారుగా 2006 నుండి ప్రారంభమైన ప్రాజెక్ట్. దీంట్లో డిస్క్రిమినేషన్కి చాలా వర్క్ జరిగింది. కానీ గ్రేట్ఫుల్లీ నేను చెప్పేది ఏంటి అంటే కనుక విత్ ద సపోర్ట్ ఆఫ్ మా ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్, కంపేరింగ్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ మేము చాలా అడ్వకేసీస్ చేస్తాము. ఒక సెక్స్ వర్కర్ కావచ్చు, ఒక ట్రాన్స్జెండర్ని కావచ్చు, ఒక కోర్టుకి తీసుకెళ్ళాలి కావచ్చు, ఏదైనా ఒక కలెక్టరేట్కి తీసుకెళ్ళాలి అంటే కనుక దాని వెనుక చాలా కష్టం ఉంది. ఎందుకంటే డిస్క్రిమినేషన్ చాలా ఉంది. దానికి మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. రీసెంట్గా నేను చాలా యాక్టివిటీస్ చేశాము. నిన్న కూడా ఒక యాక్టివిటీ చేశాము. దానిలో మా ఎవరైతే డిస్ట్రిక్ట్ హానరబుల్ జడ్జ్ ఉన్నారో సునీత కింజాల మేడం కూడా ఏమన్నారంటే కనుక ఏ ఇష్యూ అయినా సరే సార్కి చెప్పండి, సో ద్వారా సాల్వ్ చేస్తారు. ఇది పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే ఒక డిస్క్రిమినేటెడ్ కమ్యూనిటీని మాట్లాడడం కూడా చాలా వెనుకబడే సమాజంలో ఇప్పుడు మేము ముందుకెళ్తున్నాము. గత సంవత్సరం కూడా ద బెస్ట్ టీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్గా సార్కి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది స్టేట్లో. ఇంకా చాలా యాక్టివిటీస్ చేశాము సోషల్ అంటే బెనిఫిట్స్ కొరకు కూడా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అనేది చాలా చిన్న చూపుకి గురవుతున్న కమ్యూనిటీ. 2006లో నేను ఒక ప్రొఫెషనల్ సోషల్ వర్కర్ అయ్యి ఉండి కూడా వాళ్ళు వెయిట్ చేసిండ్రు. సో నాకు ఒక గురువు లాంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. సో మురళి అని చెప్పేసి ఆయన వరంగల్లో మారి, అంటే నాకంటే 2 years బట్ ఏంటంటే ఆద్యులు వాళ్ళంటే ముందు గాంధీ పీస్ సెంటర్లో పనిచేసి తర్వాత నేను పనిచేసిన. సో ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు, అంటే కన్విన్స్ చేశాడు తీసుకుంటే మంచిది అని. సో అప్పుడు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా చాలా డిస్క్రిమినేషన్ అనేది ఉండేది. ఎందుకంటే నేను చాలామంది జిల్లా అధికారులతోటి జిల్లా అధికారులు వీరి దగ్గరికి తీసుకురాగలిగాను. నేను కలెక్టర్ని తీసుకురాగలిగినా, జడ్జిని తీసుకురాగలిగినా, హైకోర్టు చీఫ్ జస్టిస్ని కూడా వీరి దగ్గరికి తీసుకురాగలిగినామంటే సో మాకు అదే అచీవ్మెంట్ అనుకుంటున్నాము. సో ఎవ్రీ ఇయర్ కూడా మరి లాస్ట్ ఇయర్ మోహిత్ చెప్పాడు నాకు మన టీఐకి స్టేట్ లెవెల్ అవార్డు వచ్చింది, స్టేట్ లెవెల్లో బెస్ట్ టీఐగా అవార్డు వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకి అచీవ్మెంట్స్. వాళ్ళ కోసం నేను నిజంగా చెప్పాలంటే చాలా వర్క్ చేస్తాను. నేను చాలా అంటే ఎక్కువ టైం స్పెండ్ చెప్పినా కానీ గైడెన్స్ అనేది టైం టు టైం రోజు మార్నింగ్ మోయిజ్ అహ్మద్ ఇక్కడికి వచ్చి నా దగ్గర అటెండెన్స్ చేసుకొని పోతాడు. ఏం చేయాలి ఆ రోజు అనేది అవసరం లేదు. ఒక ప్రోగ్రామ్ మేనేజరు ఆయన కింద ఒక 73 మంది పనిచేస్తారు, వాళ్ళందరికీ గైడ్ చేస్తాడు. ఆయన కానీ రోజు పొద్దున్నే 10:15కి మా స్టాఫ్ వచ్చినా రాకపోయినా ఆయన తప్పకుండా ఇక్కడికి వస్తాడు. ఇక్కడ నాకు కలిసి ఆయన వెళ్తాడు.
సో యాక్చువల్గా ఆయన ప్రోగ్రామ్ టేకప్ చేసిన తర్వాత అంటే ప్రోగ్రామ్ మేనేజర్గా నేను చాలా ప్రోగ్రామ్ చేసినాను. సో మరి లాస్ట్ ఇయర్ మీరు చూసుకున్నట్లయితే చీఫ్ జస్టిస్ తోటి కూడా మరి మన సెక్స్ వర్కర్స్కి అపాయింట్మెంట్ లెటర్స్, ఇది ఒక అచీవ్మెంట్ మాకు. ఒక ఎంప్లాయ్మెంట్ ఒక కాంట్రాక్ట్ బేసిస్లో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఒక సెక్స్ వర్కర్కి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వటం అనేది ఇది ఒక రిమార్కబుల్ థింగ్. సో ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు 4 సెక్స్ వర్కర్స్కి మరి గవర్నమెంట్ సెక్టార్లో మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం జరిగింది. అదే కాకుండా అడ్వకసీ కార్యక్రమాలు నెంబర్ ఆఫ్ కార్యక్రమాలు చేసినాం. గవర్నమెంట్ అనేది వీళ్ళ దగ్గరికి రావాలనేది. సో మేము ఒక ప్రోగ్రాం పెట్టి కలెక్టర్ గారిని ఆయన ప్రోగ్రామ్ చేసి ఎన్నోసార్లు కలెక్టర్ గారు అయితే ఇప్పటికైతే సునీత కుంచాల మేడం గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ మన సెక్స్ వర్కర్స్ తోటి ఇంటరాక్ట్ చేస్తారు. నిన్న కూడా ఆమె మాట్లాడారు, ఇంతకుముందు మాట్లాడతారు. వేరే జిల్లాల్లో ఈ మొబిలైజేషన్ అనేది అంటే వాళ్ళకి వేరే జిల్లా జడ్జెస్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అన్ని జిల్లాల్లో మరి మేము మీటింగ్ పెట్టినప్పుడు ఎందుకు 10 మందే వస్తారు, 15 మందే వస్తారు, మరి మీ జిల్లాలో ఎందుకు 100 మంది కనబడతారు మీ ఫోటోలో అని. సో ఆమె ఆ విషయాన్ని మాతో షేర్ చేసుకుంది. సో ఇక్కడ మొబిలైజేషన్ అంటే స్టాఫ్ అనేవాళ్ళు లీడర్ ఎవరైతే మోయిజ్ ఉన్నాడో ఈ టీంని సక్రమంగా లీడ్ చేస్తున్నాడు. ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అల్టిమేట్గా ఇప్పుడు 600 మందికి ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చినామో ఒక్క బ్యాచ్ తప్పితే అంటే 100 మినాయిస్తే 500 మందికి కూడా మ్యాక్సిమం సెక్స్ వర్కర్స్కే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చినాం. వాళ్ళలో 200 మందికి మేము లోన్స్ ఇప్పించబోతున్నాం. సో ఇది టీఐ ప్రాజెక్ట్లో మా అచీవ్మెంట్స్. సో 2006లో ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నాం మేము. ఫ్లాగ్ హోస్టింగ్ టీఐ ముందు చేయాలి అంటే సో అప్పుడు మా దగ్గర ఎంత 15 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 74 మంది ఉన్నారు. 15 మంది స్టాఫ్లో ఫ్లాగ్ హోస్టింగ్కి 3 వచ్చారు. అంటే వాళ్ళకే డిస్క్రిమినేషన్. ప్రాజెక్టులో పనిచేస్తూ కూడా వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఫోటోలు తీస్తారు, ఫోటో పేపర్లో వస్తాయని. సో మేము ఇప్పటికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం చాలామంది ప్రెస్ మిత్రులు వచ్చినప్పుడు. సో ఈ నెల 30వ తారీఖు రోజు ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టినాం. మనం ఏదైతే సొసైటీకి పెట్టుకున్నామో సెక్స్ వర్కర్స్ కూడా ఒక సిబిఓ ఉంది. దానికి జనరల్ బాడీ మీటింగ్ పెడితే 400 మంది సెక్స్ వర్కర్స్ వచ్చింది. సో జిల్లా వ్యాప్తంగా. సో దిస్ ఇస్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ అనుకుంటున్నాము. ఇక రాబోయే కాలంలో తప్పకుండా వాళ్ళందరికీ చాలా వరకు మ్యాక్సిమం ఈవెన్ జిల్లా జడ్జి గారు చాలా పాజిటివ్గా ఉన్నారు కాబట్టి ఆమె కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. అందరికీ కూడా ఏదో ఒక బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. థ్యాంక్ యూ మొయిజ్ అహ్మద్. నా మంచిర్యాల టీఐ ప్రాజెక్ట్ మేనేజర్ రాజేందర్. 31 మంది టెస్టులు చేయడం జరిగింది. దాంట్లో 81% అచీవ్మెంట్ చేయడం జరిగింది. తర్వాత ఐసిటిసి 3984 అంటే 90% ఈ యొక్క టెస్టు చేయడం టెస్టు చేయడం జరిగింది. తర్వాత ఆర్పిఆర్ 2158 అంటే 50% ఈ యొక్క ఆర్పిఆర్ను రీచ్ చేయడం జరిగింది. అంటే ఆర్పిఆర్ మా దగ్గర ఒక డిఎస్ఆర్సి సెంటర్ ఒకటే ఉంది. తర్వాత మన పీటీ సార్ గారి సపోర్ట్ తోటి ప్రైవేటు మెడికల్ షాప్లో ఈ ఆర్పిఆర్ కిట్స్ కొని ఈ యొక్క ఎక్కడైతే మాకు డిఎస్ఆర్సి సెంటర్ లేదో అక్కడ ఈ టెస్టు కిట్స్ కొని టెస్టు చేయడం జరిగింది. తర్వాత అదృష్టం కలిగజేసినందుకు మొదటగా అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. దీంట్లో పనిచేయడం అనేది అంటే సేవ చేయడం అనేది ఒక భాగ్యంగా భావించాలి. ఈ సంస్థను ఏ రకంగా నడిపిస్తున్నారంటే అసలు డ్రైవర్ లేకున్నా రైళ్లు పోతాయి, బస్సులు పోతాయి అంటే చూడు అట్లా తీర్చిదిద్దారు మీ అందరినీ. అంటే సార్ ఉన్నా లేకున్నా మీరు అక్కడ వెళ్ళిపోతూ ఉన్నారు. కార్యక్రమాలు రూపొందించుకుని వెళ్ళిపోతున్నారు. మీరు మాట్లాడుతుంటే తెలుస్తూ ఉన్నది మీ పనితనం అనేది. అంత టెక్నాలజీ మీకు అందించారు సారు. అంటే ఇప్పుడు వస్తువులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్లా మీ అందరిలో కల్పించారు. అంటే అంత ఉత్తేజభరితంగా పనిచేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు అన్నట్టు అక్కడ మేడం కానీ ఇక్కడ సిద్ధయ్య సార్ కానీ. అయితేనే ఇప్పుడు ఈ స్టేట్ ఫస్ట్ అనేది రావడం జరిగింది. నేను చార్నాల్లో నుంచి అనుకుంటున్నా నేషనల్ ఫస్ట్ తొందరగా రావాలని. అది అందరి కృషి ఉంటే తప్పక వస్తుంది. నేషనల్ ఫస్ట్ కావాలని నెక్స్ట్ ఇయర్ వరకు ఒకసారి కృషి చేద్దాం గట్టిగా తప్పలేదు. అది రావాలంటే మనం పని చేయాలి. మనం అంటే అందరం కృషి చేస్తే వస్తుంది. ఆ ఫస్ట్ రావడానికి కొరకు కాదు, నిజంగా సామాజిక సేవ అనేది సరైన లబ్ధిదారికి చేరుతా ఉన్నది. ఇక్కడ దానికి కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి మన సమాజం బాగుపడితేనే బాగుంటాం. మనం బాగుంటే ఇతర వాళ్ళు బాగలేకపోతే మనకు ఇబ్బంది. కాబట్టి అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. అందరు బాగుండాలంటే అందరూ కష్టపడాలి. మరి స్నేహ సొసైటీలో అటువంటి భావనలు
అందరిలో ఉన్నాయి. ఆ రకంగా కష్టపడుతున్నారు. మరి ఆ కృషితోని మనం అన్ని ఫలితాలు సాధిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరము చాలా తెలియాల్సింది ఏంటంటే, సిద్ధయ్య గారు అన్నట్టుగా వారికి అవార్డులు కాకుండా అవార్డులు అనేది వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం చేస్తున్న పనికి వాటంతటా అవే వస్తుంటాయి. కానీ వారు ఒక్కొక్కసారి మాతో షేర్ చేసుకున్నప్పుడు వారి యొక్క ఆర్థికపరమైనటువంటి వారికి రావాల్సిన గ్రాంట్స్ కానీ అన్ని సకాలంలో చేరితే ఆయనకు అసలు మనందరికంటే 20 సంవత్సరాల యువకుడిలా పరిగెత్తగలుగుతాడు. ఆ రకంగా ప్రభుత్వం తరఫు నుంచి మరియు సమాజం తరఫు నుంచి కూడా వారికి ఈ ఆర్థికపరమైనటువంటి అడ్డంకులు లేకుండా ఉండాలని ఆ భగవంతుని నేను నిండు మనసుతో ప్రార్థిస్తున్నాను. వారికి అవి లేకుంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చాలా చేయగలుగుతారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనటువంటి మన స్నేహ సొసైటీ వంటి సేవా సంస్థలు ఎక్కడ కూడా లేవు. నేను ఒక 18 సంవత్సరాలు మార్కెటింగ్లో చేసి వచ్చాను. నేను చాలా జిల్లాలు తిరిగి వచ్చాను. నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడిని, చాలా జిల్లాల్లో చూశాను. కానీ మనలాంటి నిస్వార్థమైన సేవా దృక్పథంతో జరిగేటువంటి ఎన్జిఓస్లో చాలా తక్కువ ఉంటాయి. దాంట్లో మనది నెంబర్ 1 చెప్పుకోవచ్చు స్టేట్లో, నాకున్న అవగాహన ప్రకారంగా. ఎందుకంటే వారు లాభోపేక్షతో కాకుండా అందరికీ ఒక నాణ్యమైనటువంటి అవగాహన కల్పించి మీ అందరికీ కూడా ఏదో ఊరికే జాబ్ ఇచ్చేసి చలో చేయండి పని చేయండి అని కాకుండా ప్రతి వారికి వారి యొక్క బాధ్యతను తెలియజేస్తూ చెప్పడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే ఒక సంస్థ నడిపించాలంటే మీ అందరికీ దాని యొక్క అవగాహన కల్పించి దాన్ని నడిపించాలంటే చాలా శ్రమతో కూడుకున్నది, చాలా సమయం ఇవ్వాలి. ఈరోజు శుభం. సుధాకర్ గారు మరి ఈ కార్యక్రమం గురించి సోమేశ్వర సార్ మాట్లాడాల్సిన కోరు. ఇవాళ సిద్ధయ్య గారు మాట్లాడుతూ మొట్టమొదట బడ్జెట్ ప్రసంగం తెలియజేశారు మనకి. వారు పడుతున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయనేది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లు మీరు ఒకసారి పరిశీలించండి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉంటాయి. ప్రవేశపెట్టి చివరికి అది ఖర్చు దగ్గరికి వచ్చేటప్పటికి ఒక దాంట్లోంచి ఒకటి పిల్లి మొక్కలు వేస్తూ చివరికి ఆ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు కూడా జీతాలు సరైన సమయానికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోకి దిగజారుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి అంటే, వచ్చేటువంటి ప్రభుత్వాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇబ్బడి ముబ్బడిగా అనవసరమైనటువంటి స్కీముల ద్వారా ఓట్లు సంపాదించుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని నేను భావిస్తూ ఉన్నాను. అదే పరిస్థితి ఆ ప్రభుత్వాలు అలా చేయడం వల్ల మనలాగా నిజంగా స్వచ్ఛందంగా చక్కగా సేవ చేసేటువంటి వాళ్ళకి కూడా వాళ్ళు బడ్జెట్లో కోతలు పెట్టేస్తూ ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని అందించకుండా మనలాంటి సంస్థలన్నింటినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉన్నాయనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. అయినప్పటికీ ఇప్పుడు ఇవాళ సమాజము సర్వతోముఖాభివృద్ధి చెందడము అంటే అర్థం ఏంటి? సర్వతోముఖాభివృద్ధి చెందడం అంటే ప్రతి ఒక్కరూ కూడా. కానీ ప్రభుత్వాలు కేవలం ఓట్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ కోసమే చేసే పరిస్థితే తప్ప ఇవాళ స్వచ్ఛంద సంస్థలు, ఉదాహరణకి హెచ్ఐవి ప్రాజెక్ట్ తీసుకోండి, ట్రాన్స్జెండర్స్ గురించి కానివ్వండి, మనం చేస్తున్నటువంటి కృషి ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి, వాళ్ళకి చేత కావట్లేదు. అందుకని మన సంస్థలు చేస్తూ ఉంటే వాళ్ళకి సహకారాన్ని అందించవలసినటువంటి ప్రభుత్వాలు అందించకపోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు. సిద్ధయ్య గారికి నాకు ఉన్నటువంటి పరిచయము సుమారుగా 92 నుంచి పరిచయం ఉంది. వారితో నాకున్న అనుబంధం, వారి సొసైటీ పెట్టిన దగ్గర నుంచి కూడా కొద్దో గొప్ప పరిచయము. దాని తర్వాత ఎక్కువగా వారితోటి ర్యాపో కలగడము, సుమారు దశాబ్ద కాలం పాటు నన్ను కూడా ఒక గవర్నింగ్ బాడీ మెంబర్గా తీసుకోవడము, మరి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇవాళ నేను రిలీవ్ కావడం అనేది జరుగుతూ ఉంది. ఇదంతా సరే అయినప్పటికీ కూడా స్నేహాకి నాకు ఉండేటువంటి అనుబంధం ఒక అవినాభావ సంబంధం. ముఖ్యంగా సిద్ధయ్య గారు కానీ, జ్యోతి మేడం గారు కానీ, రాజేశ్వరి మేడం కానీ, అదేవిధంగా మీ అందరితో ఒక అవినాభావ సంబంధం. మా గవర్నింగ్ బాడీ నెంబర్ లేనంత మాత్రాన దానికి నాకు బంధం తెగిపోయిందని అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. కానీ వారు ఎప్పుడు ఏదైనా సరే సోమేశ్వరి సార్ మీరు ఇలాగా రావాలంటే నేను ఎప్పుడు కూడా దానికి సిద్ధంగా ఉన్నాను. కొత్తగా చేరుకున్న మా వైస్ ప్రెసిడెంట్ మరియు ట్రెజరర్ అండ్ ఎగ్జిక్యూటివ్ వార్డ్ మెంబర్స్, మీరు మా స్నేహ గవర్నింగ్లో జాయిన్ అవ్వడం మాకు చాలా ఉత్సాహంగా ఉంది.
ఎందుకంటే కొత్త వారు ఇటువంటి ఆర్గనైజేషన్లో పనిచేయడం మన స్నేహస్కి ఏదైతే సిద్ధయ్య గారు మనకు అవకాశం ఇస్తున్నారో వారు నిజంగా మనిషి రూపంలో దేవుడు స్నేహస్కి సిద్ధయ్య సార్ మరియు జ్యోతి మేడం వారు ఏదైతే నిరంతరం 24 గంటలు ఈ సొసైటీ అభివృద్ధి కొరకు మరియు యాక్టివిటీస్ కొరకు ప్రతి ఒక్కరు వారు పనిచేస్తూ వారి స్టాఫ్తో కూడా ప్రత్యేకంగా పని చేయిస్తూ ఈ సొసైటీ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. వారి కృషికి ఈరోజు డాక్టరేట్ రావడము చాలా 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 వారి కృషికి మనము కనిపిస్తున్నది. వారి డాక్టర్గా చదువు రాకుండా కానీ ఒక డాక్టరేట్ పొందడము చాలా గొప్ప విషయము. వారికి ఏదైతే ఏషియా కల్చరల్ సొసైటీ వారు డాక్టరేట్ ఇచ్చారో వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఒక సంస్థ నడవాలి అంటే ఆర్థికంగా కూడా దానికి కావాలి. కానీ వారు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా గవర్నమెంట్ బాడీ కూడా ఎవరికి ఎప్పుడు కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా వారి ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. అయితే వారు ఏదైతే వారి మిత్రులు మన ఇందువరకు గంగాధర్ గారు ట్రెజరీగా ఉన్నానో వారు సిక్ ఉన్నందుకు సార్ పలుసార్లు నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది. వారికి స్పైన్లో ఒక ట్యూమర్ లా డెవలప్ అయింది. ఆ తర్వాత